మనిషికంటే ఎదుటోళ్ళ తప్పులు, ఇప్పుడు నేనున్నా కదరా తల్లి, నేనున్నా కదా, మీ తప్పు చెప్పగలుగుతా, మీ తప్పు చెప్పగలుగుతా, మీ తప్పు చెప్పగలుగుతా, విశ్వాసుల తప్పు చెప్పగలుగుతా, ఎదుటోళ్ళ తప్పు చెప్పగలుగుతా, నా తోటి సేవకుల తప్పు చెప్పగలుగుతా, అందరి తప్పులు నేను చెప్పగలుగుతా. కానీ నా తప్పు నేను తెలుసుకునే విషయంలో గుడ్డివాడిగా మనిషి మిగిలిపోతాడు. ఎవరికి అర్థం అవటానికి చెప్తున్నా. ఇప్పుడు ఒక సిస్టర్ దగ్గరికి వచ్చి, అమ్మా నీ భర్తలో ఉన్న తప్పేంటో చెప్పమ్మా అని అడిగామనుకోండి, మీరేమంటారు తెలుసా? అయ్యగారు, ఆయన తప్పులు చెప్పాలంటే 1 2 అయ్యా, రాసుకుంటూ పోవాలయ్యా. మొదటి పుస్తకం అయిపోయిన తర్వాత చివరి భాగంలో, తరువాయి భాగం 2వ పుస్తకంలో, 2వది పూర్తయిన తర్వాత చివరిలో తరువాయి భాగం 3వ పుస్తకంలో, 3వది అయిపోయిన తర్వాత తరువాయి భాగం 4వ పుస్తకంలో. అన్నయ్య 1 2 అని చెప్పుకుంటా ముగింపులో ఏమంటారు తెలిసి ఏడుస్తా, అన్నయ్య నేను కాబట్టి కాపురం చేస్తాను అన్నయ్య, ఇంకొక ఆడదైతే పొరపాటున కాపురం చేయదు అన్నయ్య అని అంట. నిజమే, భర్త అంత మంచోడు కాదు, నేను కాదంటలా. నువ్వు కాబట్టి ఓర్చుకుంటున్నావు, నేను కాదంటలా. సరే, భర్త తప్పు 4 5 పుస్తకాలు రాసిన తరువాయి భాగం ఇంకో పుస్తకం అన్నావు కదా, సరే నీ తప్పేంటో చెప్పమ్మా అని అన్నావు అనుకోండి. అప్పుడు ఆ సిస్టర్ ఏమంటుందో తెలుసా? అన్నయ్య నేను ఎట్టాడిదాన్నో మీకు తెలియదా అన్నయ్య? కావాలైతే రాజునని అడగండి అన్నయ్య, నన్ను గూర్చి చెప్పాలంటే మరియమ్మ తల్లికి స్వయాన చెల్లెల్ని గాబ్రియల్ దూతకి ఏకంగా అక్కనే. అందుకని వాక్యంలో రాసింది, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరాన్ని పొందుతున్నాడు. నా చేతులెత్తి ఈ దినాన్ని దీవిస్తున్నాను. పునరుద్ధానపు ఆరాధనకు వచ్చిన ఒక్కొక్క బిడ్డ మీదకి నా దేవుని కనికరం దిగొచ్చును గాక.